తర్వాత నాకు ఈ లైట్లు చాలా ఎక్కువగా ఫోకస్ వస్తే నరసింహదేవి చెప్తారు, అప్పటి నుంచి లైట్లు ఆపేస్తారు. మన జగన్నాథ్ టెంపుల్లో చూస్తే అంటే మా పూరి కాదు, ఇక్కడ రాజాపూర్ జగన్నాథ్ టెంపుల్ ఒక బుక్కే ఉంది, భక్తి పురుషోత్తమ బుక్ రాశారు. సో వాళ్ళు అక్కడ ఆడుకోవడానికి వెళ్తారు, ఇక్కడ పనస గార్డెన్లో. అక్కడ వాళ్ళ బట్టలు ఉంటాయి. అక్కడ పూజ వెతుకుతా ఉన్నాడు, డ్రెస్ ఏమైందని. అక్కడ తట్టుకొనేసి అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ వస్తారండి, ఎవరో చూశారని. సో కృష్ణుడు స్వయంగా ఆయన అక్కడ ఒక విగ్రహం లాగా లేడు. బయట వ్యక్తులు అంటారు ఐడల్ అంటారు. ఐడల్ అనే పదం మనం వాడకూడదు యాక్చువల్లీ. అర్చామూర్తి. మాయవాదులకు అర్థం కాదు వాళ్ళకు. మాయవాదులు ఏమంటే భగవంతుడు రూపం లేదు, గుణాలు లేవు, లీలలు లేవు ఏమని చెప్తారు. కానీ కృష్ణుడు స్వయంగా భక్తులతో ప్రతిస్పందిస్తూ ఉన్నాడు. సో ఇంకా అంటే మామూలు నాకు స్టోరీ గుర్తుండవు, కొన్ని విన్నా మర్చిపోయాను అని. ఇక్కడ చాలామంది వస్తుంటారు, 21 రోజు ఇక్కడ ప్రదక్షిణ చేయడం, తర్వాత ఇందులో స్నానం చేయడం. ఒకతను ఆయన కుష్టు వ్యాధి ఉందనుకుంటారు. సో ఆయన ఇక్కడ 41 రోజు ఇక్కడ భగవంతుని సేవిస్తూ స్నానం చేస్తూ ఆయన యొక్క నామాన్ని జపిస్తూ ఉంటాడు. దాని అంతా కూడా నయం అవుతుంది. చాలా రకాల ధనం కోసం వస్తారు, కొందరు ధనాన్ని ఇవ్వడానికి వస్తారు. ఒక మాతాజీ ఏమైందంటే ఆయన దగ్గర ఏం లేదు, ఆమె దగ్గర ఇవ్వడానికి ఏం లేదు, ఏదైనా కొంచెం ఇవ్వాలి. కృష్ణుడు ఏం చెప్తున్న భగవద్గీతలో, ఒక పత్రమైనవ్వండి, పుష్పమైనవ్వండి, ఫలమైనవ్వండి, నీళ్ళైనవ్వండి, ప్రేమతో భక్త్యా. ఆ భక్తికి ఏం చేస్తాడు భగవంతుడు, ఇవి నా పూలం కూడా తింటున్నానని చెప్తున్నా ఆచార్యులు. అంటే ఇక్కడ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. పుష్పం ఏం చేస్తాడు, పుష్పాన్ని కూడా తినేస్తున్నాడు ఆయన. పుష్పం తినడం కోసం కాదు, వాసన కోసం. కానీ ఈ భక్తికి ఏం చేస్తాడు, విధుడు ఎలా ఆ తోలుని కూడా తినేశాడు ఆ భక్తికి. సో భగవంతుడికి భక్తి కావాలి. సో ఇక్కడ ఆమె ఏం చేస్తుంది, ఆమె దగ్గర ఏమి ఇవ్వడానికి లేదు, ఆమె దగ్గర మంగళసూత్రం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆధునిక కాలంలో మంగళసూత్రాలు ధరించట్లేదు, వేరు సంస్కృతులు వేరువేరుగా ఉంది. కానీ మన ఆంధ్రాలో తెలంగాణలో అయితే మంగళసూత్రం తప్పకుండా వేస్తారు. సో ఆ మంగళసూత్రం తీసేసి ఆ కృష్ణుడికి ఇస్తుంది అనమాట. నా దగ్గర ఏం లేదు నీకు ఇవ్వడానికి. సో అప్పుడు ఆమె మంగళసూత్రం ఇచ్చిన తర్వాత మళ్ళీ మంగళసూత్రం వస్తుంది ఆమె మెడలో. అంటే ఆమె అంటుంది, అంటే కృష్ణుడికి ఇష్టం లేదేమో మళ్ళీ వచ్చిందనేసి అనుకుంటారు. కృష్ణుడికి ఇష్టం లేదేమో, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఏమి ధనం లేదు, నా దగ్గర డబ్బులు లేవు. ఆమె తినడానికే సరిగ్గా లేదు, ఆమె తినడానికే లేదు, నేను ఇంకేమి ఇస్తాను, సో తీసుకో అనేసి మళ్ళీ ఇస్తాను. మళ్ళీ వస్తుంది ఆ మంగళసూత్రం. మళ్ళీ ఏమో చెప్తుంది, దయచేసి నువ్వు తీసుకో, ఇది నాకు ఏదైనా అర్పించాలని ఉంది, నా దగ్గర ఇంకేం లేదు, సో నువ్వు తీసుకొని వస్తావు. మళ్ళీ మంగళసూత్రం మళ్ళీ వస్తాను. సో ఈ విధంగా చాలాసార్లు మళ్ళీ ఆమెకు తిరిగి వస్తున్నాను, అయినా మళ్ళీ ఇచ్చేస్తుంది. సో ఆ విధంగా ఆమె ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె వెళ్ళిన తర్వాత అక్కడ ఆమెకి ఏం లేదు, ఇల్లు కూడా లేదు అన్నాడు, ఉండడానికి కూడా సరిగ్గా ఇల్లు కూడా లేదు. పూర్వకాలంలో కూడా పాకాలే ఉండేది, మనం చూడొచ్చు. కోలావేచ శ్రీధర్ ఆయన దగ్గర ఏముంటుంది, ఒకటే గుడిసె, చిన్న గుడిసె ఉండేది. అదే ఒక కుండ స్నానం చేయడానికి, ఇంకో కుండ ఉండడానికి, అంతే. 2 కుండలు, అందులోనే అన్నం వండుతాడు, అందులోనే పప్పు వండుతారు, అదే కుండతో. 2 కుండలు, ఒకటే కుండ ఉంటుంది, 2 కూడా కాదు, ఒకటే కుండ అంతే అండి. మరి ఏం చేస్తారు, వచ్చినటువంటి ధనాన్ని, సగం ధనాన్ని గంగకు సేవ చేస్తారు. సో ఈమె యొక్క భక్తికి చూసి ఆమె పెద్ద ఇల్లు తయారైపోతుంది. ఆ ఇల్లే కాదు, ఆ రోడ్డు కూడా మారిపోతుంది. ఏ విధంగా సుధాముడు కోలావేచ శ్రీధర్ కుచేలుడు ఆయన అడుగులు తినగానే మొత్తం ఆయన అడగలేదు, అడగకముందుకే మొత్తం ఇంద్రభవనం లాగా తయారైపోయింది. సో ఆమెకు అన్ని నగలు వచ్చేస్తాయి, పెద్ద భవనం అయిపోతుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు మారిపోతాయి, ఆశ్చర్యపోతారు వాళ్ళు. సో కృష్ణుడు ఆ భక్తిని మనం చూసాం కదా, చిన్న ఫ్రూట్ వెండర్ ఫోటో ఉంటుంది, అక్కడ ఆమె పళ్ళు అమ్ముతుంది. అంటే పళ్ళు అమ్మితే డబ్బులు ఉండేది కాదు అప్పట్లో, ఏదో కొంచెం ధాన్యం ఇచ్చేవాళ్ళు. ఇంట్లో ధాన్యం ఉంటుంది, ప్రతిదానికి ధాన్యం ఎక్స్చేంజ్ అనమాట. సో ధాన్యం పట్టుకొచ్చాడు, కృష్ణుడు యొక్క చేతుల్లో జారిపోతున్నాయి, ఆయన దగ్గర ఏం మిగిలట్లేదు పెద్దగా. సో ఏదో కొన్ని ధాన్యం గింజలే కానీ ఆమె గంప పళ్ళు మొత్తం ఇచ్చేస్తుంది తీసుకొని. ఎందుకంటే కృష్ణుడు చూడగానే ఆమె ముద్ద అనిపిస్తుంది, ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఆమె చూడట్లేదు. సో అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఆ పళ్ళనన్నీ కూడా వజ్రాలు, వైడూర్యాలుగా మార్చేశాడు. అంటే కృష్ణుడి కోసం ఇచ్చేది ఎవరో కోరిక కోసం కాదు ఈమె చేసేది. ఆ మంగళసూత్రం ఇస్తే నాకు ధనం వస్తుందని ఇవ్వలే ఆమె, కానీ ఇవ్వాలనేసి కోరిక, ఏదైనా ఇవ్వాలి కృష్ణుడికి. అలా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తారు, ఇవ్వడానికి వస్తారు, చాలామంది ఇవ్వడానికి ఎక్కువ మంది వస్తారు. ఆ ఇచ్చిన వాళ్ళందరితో కృష్ణుడు ప్రతిస్పందించేటువంటి లీలలు ఎన్నో ఉన్నాయి. కొందరు తీసుకోవడానికి కూడా వస్తారు, ధనం కోసం అడగడానికి వస్తారు, వాళ్ళకు కూడా కృష్ణుడు ప్రతిస్పందిస్తాడు. ఒక అతనికి వాళ్ళ యొక్క అమ్మాయికి పెళ్ళి ఇవ్వట్లేదు, ధనం కావాలి, సో వాళ్ళ కోరిక తీస్తాడు.
ఎన్నో విధంగా స్టోరీలు జరిగినాయి. అంటే ఎప్పుడో జరిగినాయి కాదు, 1,00,000 సంవత్సరాల క్రితం కాదు, సత్యయుగంలో, కృతయుగంలో, ద్వాపరయుగంలో జరిగినటువంటి కాదు, ఇప్పుడు జరిగినటువంటి వీళ్ళు రీసెంట్గా. తర్వాత టెంపుల్ మేనేజ్మెంట్తో కూడా చాలా స్టోరీలు జరిగినటువంటివి ఉంటాయి. ఇప్పుడంతా కూడా అఫీషియల్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ఈ మృదంగా తీసుకెళ్ళొద్దు అంటున్నారు, తర్వాత అంటే ఏమి కూడా కీర్తన చేయొద్దు అంటున్నారు. క్రమంగా ఇదంతా కూడా పోయింది, ఈ యొక్క సంస్కృతి అంతా పోయింది. ఇక్కడ భక్తులు వచ్చేసి పాడేవాళ్ళు, కనకదాస్, పురంధర్ దాస్, ఎంతోమంది భక్తులు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేమతో భగవంతుడి గురించి పాడేవాళ్ళు, భగవంతుడు నాట్యం చేసేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. ఎన్నో లీలలు అలా ఉన్నాయి. సో ఇప్పుడు దురదృష్టవశాత్తు వాళ్ళు అనుమతించట్లేదు. సో ఇలా కొన్ని స్టోరీస్ మనకి లేట్ అయిపోతుంది దర్శనం. తర్వాత మనం చూస్తాం, టైం ఉంటే మళ్ళీ మాట్లాడదాం. సో కృష్ణుడు చాలా చిన్నగా ఉండడు, కనిపించడం కష్టం. మనం భగవంతుడు చూడలేం కలియుగంలో, వినడం ద్వారానే. అంటే ఆయన ఇంకో స్టోరీ ఉందనుకుంటా. ఆమె కృష్ణుడికి ఆమె దగ్గర ఏం లేదు, కృష్ణుడు మామూలుగా కోపం కడుకుంటాననేసి ఆమె దగ్గర ఉన్నటువంటి చీరను చింపేసి ఇస్తుందన్నమాట. అది ఎర్ర కలర్లో ఉంటుంది. ఇప్పటికి కూడా కృష్ణుడికి ఎర్ర కలర్లోనే కోపం ఉంటుంది, అంటే ఆమె ప్రేమతో వచ్చింది కాబట్టి. సో ఇలాంటి సామాన్య వ్యక్తులకు కూడా ఏదో పండితులు కావాల్సిన అవసరం లేదు, వేదాలు పఠించాల్సిన అవసరం లేదు, ఉపనిషత్తులు పఠించాల్సిన అవసరం లేదు, వాళ్ళు అన్ని శ్లోకాలు తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు గొప్ప భాగవతం ప్రవచనాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం భావిస్తాము, నాకేం తెలియదు, నేనేం క్లాస్ ఇవ్వలేను, నేనేం పాడలేను, నేనేం మృదం కొట్టలేను, నేనేమి చదవలేను అవన్నీ అనుకుంటాను. కానీ ఇక్కడ కృష్ణుడికి అవన్నీ అవసరం లేదు. కృష్ణుడికి ఏం కావాలా? హృదయపూర్వకమైనటువంటి భక్తి అవసరం. భగవంతుని పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆ కృష్ణుని పట్ల ఉన్నటువంటి ఆకర్షణ, వాళ్ళకు ఉన్నటువంటి త్యాగం. చాలామంది వచ్చి సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయారు, వాళ్ళందరికీ శాలరీ ఇస్తున్నారు, ఎందుకంటే కొన్ని వేల మంది వస్తున్నారు. అప్పట్లో ఎట్లా ఉండేది, ట్రాన్స్పోర్టేషన్ అంతా ఉండకపోయేది, ప్రజలంతా కూడా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, 40 రోజులు ఉండేవాళ్ళు, 2-3 నెలలు ఉండేవాళ్ళు, కృష్ణుని సేవ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ విధంగా కృష్ణుడు అందరితో ప్రతిస్పందించేవాళ్ళు. ఎవరు కూడా విగ్రహంగా చూసేవాళ్ళు కాదు. వాళ్ళ యొక్క కుటుంబ సమస్యలు కూడా చెప్పుకునేవాళ్ళు, వాళ్ళ కుటుంబ సమస్యలు కూడా తీరేది. ఎందుకంటే కృష్ణుడు వాళ్ళ యొక్క కుటుంబంతో సంబంధం కలిగించుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అదే అనమాట. ఏదైనా సమస్య వచ్చింది, ఇప్పుడు మనకైనా సమస్య వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనం? గణేష్కు ప్రార్థిస్తామా, లేదంటే మురుగను ప్రార్థిస్తామా, లేదంటే అమ్మకు ఏం చేయం? మనం కృష్ణుడిగా చెప్తాం. అంటే భౌతికమైన కోరికలు మనం మానం, భౌతికమైన కోరికల కోసం మనం ప్రార్థించాము. చూడండి, ద్రౌపది ఎవరిని గుర్తించు, గోవిందా అని పిలిచింది. సో ఆపద సమయంలో సడన్గా యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, ఏం చేస్తాం? కృష్ణ అంటాము, ఎవరి దగ్గరికి వెళ్ళదు. సో వాళ్ళకి ఏదో కోరికల కోసం భక్తి చేయడం అని పాయింట్ కాదు వాళ్ళది. మీకు అర్థం చేస్తారా? వాళ్ళకు ఉన్నటువంటి ఇంకా కృష్ణుడిగా చెప్పుకుంటారు. వాళ్ళు ఏం చెప్తారు? ఇంకెవరికి చెప్తారు? వాళ్ళకు ఉన్నటువంటి చిన్న కుటుంబం, చిన్న ఏదైనా సమస్య వస్తే కృష్ణుడికే ప్రార్థిస్తారు. కృష్ణుడికి ఇలా జరుగుతుంది, ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఇంతకుముందు కూడా మనం వాళ్ళ కుటుంబం అంటే కృష్ణుడితో ఉందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుడే, వాళ్ళ కులదైవం వాళ్ళే. మనం పండరీపురం వెళ్ళి చూడొచ్చు, అక్కడ విఠలుడు, వాళ్ళు నిరంతరం విఠలే ఆయన, విఠలకే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఏదైనా విఠల్ని ప్రార్థిస్తారు, ఏదైనా విఠల్ని చెప్పుకుంటారు, ఏదైనా ఉంటే విఠల్కి ఇవ్వాలనుకుంటారు, ఏదైనా పొందితే వాళ్ళ విఠల కోసం ఆలోచిస్తారు. సో ఆ విధంగా వైదిక సంస్కృతిలో ఈ మందిరాలు అనేవి వాళ్ళ యొక్క కేంద్ర బిందువుగా ఉండేది. ఉదయం ఇక్కడికి వస్తారు, సాయంత్రం ఇక్కడికి వస్తారు, వాళ్ళు పనులు చేసుకుంటారు. ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉంటే బ్రాహ్మణులు వాళ్ళు పురాణ కాలక్షేపం చేస్తారు, మంత్రాలు చదువుతారు. తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్రీ ప్రసాదం ఉంటుంది. కొన్ని లక్షల మందికైనా ఇచ్చేస్తుంటారు వీళ్ళు, రోజు 1,00,000 మంది, 50,000 మంది, ఒక పెద్ద విషయం. ఉడిపిలో కూడా ఉంటుంది, ఉడిపిలో అక్షయ పాత్ర అనేది ఉంది, మధ్వాచార్య ఇస్తారు వాళ్ళకి. సో వచ్చిన వాళ్ళు ఎంతమందికైనా ప్రసాదం ఇస్తుంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా ప్రభుపాలకి ప్రభుపాల కృప ద్వారా మనకు భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, భక్తులు ఉన్నారు, భగవంతుని యొక్క లీలలు అవన్నీ మనం వినగలుగుతున్నాం. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి భక్తులు ఉన్నారు, ఆ భక్తులకు భగవంతుడు ప్రతిస్పందిస్తున్నాడు. సో మనకు కూడా కృష్ణుడు ప్రతిస్పందిస్తాడు. మనం ఏ విధమైనటువంటి భావన, యద్భావం తద్భవతి, భావగ్రాహి జనార్దన. మనం ఏ భావనతో మనం భక్తి చేస్తామంటే ఆ కృష్ణుడు మనతో కూడా ప్రతిస్పందిస్తాడు. ప్రభుపాద అదే చెప్తారు, ఎవ్రీవన్ కెన్ టాక్ విత్ కృష్ణ, అందరూ కృష్ణుడితో మాట్లాడవచ్చు. భాగవతంలో ప్రతి పేజీలో కృష్ణుని దర్శించుకోవచ్చు. హరినామం చేస్తే ఎవరైతే హరినామం చేస్తారో వాళ్ళు కృష్ణుడితో నాట్యం ఆడచ్చు, వాళ్ళ నాలుక పైన కృష్ణుడు నాట్యం చేస్తారు. సో ఇది ఎవరైనా చేయొచ్చు, సామాన్య వ్యక్తి అయినా చేయొచ్చు.
ఇదేం పెద్ద అందరూ మహాత్ములు అవ్వలేరు. సామాన్యమైనటువంటి భక్తుడితో కూడా కృష్ణుడు ప్రతిస్పందిస్తాడు. అది ఇక్కడ విషయం. ఉదాహరణకు సాక్షి గోపాల లీలలో ఆయన సామాన్య బ్రాహ్మణుడు, ఆయన కోసం కృష్ణుడు నడుచుకుంటూ వచ్చాడు సాక్ష్యం చెప్పడం కూడా. అంతే సాక్షి గోపాల ఆయన. సో తుమ్ము ప్రతిమానై సాక్షాత్ గజేంద్ర నందన, నువ్వు ఏం నటించకు విగ్రహంలా. సో మనం విగ్రహాన్ని వెళ్ళడానికి చూడడానికి వెళ్ళట్లేదు, మనం కృష్ణుడు చూడడానికి వెళ్తున్నాం, కృష్ణుడితో మాట్లాడడానికి వెళ్తున్నాం. మనం ఎంతమంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు? అందరూ మాట్లాడాలనుకుంటున్నారు. సో మీరు మాట్లాడవచ్చు. మనకు ఉన్నటువంటి అనర్థాలు పోవడానికి కోసం మనం కృష్ణుడు చెప్పవచ్చు, కృష్ణుడి గురించి మనం కీర్తించవచ్చు కూడా. ఓన్లీ మన కోరికలే కాదు, ఎలాంటి ఐశ్వర్యం ఆయన ప్రదర్శిస్తున్నాడు, ఎలాంటి కృపను ప్రదర్శిస్తున్నాడు, ఎలాంటి దయను ప్రదర్శిస్తున్నాడు, ఎలాంటి ఆయన కరుణను ప్రదర్శిస్తున్నాడు, ఎలా ఆయన కృపను అందరికి ఇస్తున్నాడు, ఆ విధంగా కీర్తించడం. తర్వాత మన బాధలు, మనకేమున్నాయి బాధలు? ఏమున్నాయి మనకు బాధలు? ఏం లేవు బాధ. భక్తులకు ఏం బాధలు? ఒకటే బాధ, మనకున్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. మన సాంప్రదాయంగా కోరికలు ఏం లేవు. మన సాంప్రదాయం ఏం కోరుకుంటాం? మనకు ఉన్నటువంటి అనర్థాలు తొలగించి ఆయన యొక్క నామం పట్ల, ఆయన యొక్క రూపం పట్ల, ఆయన యొక్క గుణాల పట్ల, ఆయన యొక్క లీలల పట్ల మనకు రుచి పొందాలా, జన్మ జన్మలో ఆయనకు సేవ చేయాలా, మనకు సాలోక్య సారూప్య సామీప్య సాస్తి సాయుధ్య ఈ ముక్తుల కోసం మన సాంప్రదాయాలు ఎవరు కోరుకోలేదు. ఈవెన్ వాళ్ళు తన్మయత్వం వచ్చినా సరే ఈ తన్మయత్వం వద్దు, ఇది అది భగవంతుని యొక్క సేవకు ఆటంకం ఉంది, కేవలం సేవ కోసం మనం కోరుకుంటాం. కృష్ణుని యొక్క సేవ చేస్తే అన్ని బాధలు పోతాయి, ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణుని యొక్క సేవకులు మనం అయ్యామంటే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తే ఇంకా ఈ శరీరమే లేదు, ఈ యొక్క నెత్తురుతో మలంతో మూత్రంతో ఉన్నటువంటి శరీరం లేదు, ఇంకా బంధువులతో సమస్య లేదు, భర్తతో సమస్య లేదు, భార్యతో సమస్య లేదు, పిల్లలతో సమస్య లేదు, అప్పులతో సమస్య లేదు, ఉద్యోగంతో సమస్య లేదు, కొన్ని లక్షల సమస్యలతో మనం సతమవుతూ ఉన్నాం. శాశ్వతమైనటువంటి పరిష్కారం, తాత్కాలికమైన సమస్యల కోసం మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. కృష్ణుడు చూస్తాడు. అనన్య చింతయంతోమా ఏజనాం పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహాయం. ఆయన ఏం చెప్తున్నాడు? యోగక్షేమాలు నేను చూసుకుంటానని చెప్తున్నాడు. మీరేం వరి అవుతండి. వీళ్ళందరికీ నమ్మకం అనండి భక్తులకి, ఆయన చూసుకుంటాడు. గురువాయూరప్పని చూసుకుంటాడు. ఏదైనా సమస్య పెళ్ళి అవుతుంది, ఎలా అవుతుంది, ఆయన చూసుకుంటాడు. నాకు రోజు పోషణ ఆయన చూసుకుంటాడు. అంటే వాళ్ళు కోరుకోవాల్సిన అవసరం లేదు. అందుకని కృష్ణుడు యోగక్షేమం మహావ్యం అంటే ఉన్నది కాపాడుతాను, లేనిది ఇస్తాను వాళ్ళు. నా ఆస్తి ఎలా రక్షిస్తాను, ఇప్పుడు మనం ఎంతో టెన్షన్ ఉంటుంది, ఏమవుతుందో ఈ ఆస్తి అన్నీ ఆయన చూసుకుంటాడు అన్నమాట. సో ఆ విధంగా పూర్తి విశ్వాసం ఉంటుంది ఆ యొక్క భక్తులందరికీ. హరే కృష్ణ. గురువాయూరప్పన్ కీ జై, శ్రీ గురువాయూర్ ధామ్ కీ జై, గురువాయూర్ కీ జై.